సృష్టికర్త యొక్క నిజస్వరూపాన్ని యావత్ మానవ కోటికి అందించిన బసవ పితామహుని స్మరిస్తూ సకల శివశరణులను స్మరిస్తూ సామిక ప్రార్థనా ఘట్టాన్ని పూర్తి చేసుకున్న నేటి సామిక ప్రార్థన సభలో తదుపరి కార్యక్రమం వచన వైభవం. ఇందులో భాగంగా మన ఆత్మీయ శరణు బంధువులు సహోదరి శ్రీమతి శిల్పా మఠపతి గారు శరణుల వచనామృతాన్ని మన అందరికీ అందించవలసిందిగా వారితో ప్రార్థిస్తూ వారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. ఓం శ్రీ గురు ಬಸವಲಿಂಗಾಯ ನಮಃ. ಅದ್ವೈತವನುಡಿದು ಅಹಂಕಾರನಾದನಯ್ಯ, ಬ್ರಹ್ಮವನುಡಿದು ಪ್ರಮಿತನಾದನಯ್ಯ, ಶೂನ್ಯವನುಡಿದು ಸುಖ ದುಃಖಕ್ಕೆ ಗುರಿಯಾದನಯ್ಯ. ಗುಹೇಶ್ವರ ನಿಮ್ಮ ಶರಣ ಸಂಗನ ಬಸವಣ್ಣ ಸಾನ್ನಿಧ್ಯದಿಂದ సద్భక్తనాదనయ్య. నేటి ప్రార్థన సభకు విచ్చేసిన సమస్త శరణు బంధువులకు శరణు శరణార్థి, అక్కన వారికి శరణు శరణార్థి. అదేవిధంగా మనం ఈరోజు ఉగాది మరియు అల్లము ప్రభుదేవుడు గారి జయంతి జరుపుకుంటున్నాము. అల్లము ప్రభుదేవుల జయంతి శుభాకాంక్షలు. అయితే ఈరోజు నేను అల్లము ప్రభుదేవుడు గారి గురించి చెప్పాల్సిందే, ఎందుకంటే ఆయన జన్మదినం కాబట్టి, ఆయన జయంతి కాబట్టి. కానీ నేను అంతకుముందు నా ఫస్ట్ ప్రవచనంలో అల్లము ప్రభుదేవుడు గారి గురించి నేను చెప్పాను. అందుకే ఈరోజు అల్లము ప్రభుదేవుడు మరియు ముక్తాయక్క గారి మధ్యన జరిగిన సంభాషణ అది నేను చెప్పాలనుకుంటున్నా. అయితే అల్లం ప్రభు మరియు ముక్తాయక్క గారి సంభాషణకు సంబంధించిన ఒక ఫోటో ఉంది ఇద్దరిది. అల్లం ప్రభులు మరియు ముక్తాయక్క ఇద్దరు మాట్లాడుకుంటారు. అది మనం పైన ప్రసాదం బోర్డు రాస్తాం కదా, ఈరోజు వీళ్ళ ప్రసాదం అని బోర్డు రాస్తారు, దాని పైన ఒక ఫోటో ఉంటుంది. అది అల్లం ప్రభుదేవుడు మరియు ముక్తాయక్క వాళ్ళిద్దరి మధ్యన సంభాషణ జరిగిన ఫోటో ఉంది. అక్కడ ఎట్లా జరిగింది అనేది మనం చూడొచ్చు అక్కడ. అయితే అజగండ మరియు ముక్తాయక్క అంటే వీళ్ళెవరు, ఎలా ఉండేవారు, వీరి జీవితం ఎలా ఉండే, వీళ్ళ జీవితం ఎట్లా సాగిపోయింది అల్లం అనేది నేను చెప్పాలనుకుంటున్నాను. ముఖ్యంగా 12వ శతాబ్దంలో శివశరణుల ఐక్య స్థలంలో పేరు పొందిన శరణుడు ఎవరైనా ఉన్నారంటే అది మన అజగండ గారు అని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ మనం చాలా వరకు శివశరణుల వచనాలను చూసినట్లయితే అజగండ గారిని ఐక్యస్థలంలో ఉంచడం మనం గమనించవచ్చు. అది మీకు అందరికీ తెలుసు. అయితే ఇక్కడ మనకు 6 స్థలాలు ఉంటాయి. అవి ఏంటంటే భక్త స్థలము, మహేశ్వర స్థలము, భక్త స్థలము, మహేశ స్థలము, ప్రసాది స్థలము, ప్రాణలింగ స్థలము, శరణ స్థలము, చివరిది ఐక్యస్థలము. అయితే ఇక్కడ ఉన్న 6 స్థలాలు ఒక్కొక్క శరణుడికి ఒక్కొక్క ప్రదేశము ప్రాముఖ్యత ఉందన్నమాట. దీనికి ఉదాహరణగా మన జేడార దాసిమయ్య గారి భార్య అయినటువంటి దుగ్గలే గారు చెప్తారు. దుగ్గలే దాసిమయ్య వాళ్ళ గురించి నేను ఇంతకుముందు ప్రవచనంలో చెప్పాను. వాళ్ళ దుగ్గలే గారు ఎట్లా చెప్తారంటే, ಭಕ್ತನಾದಡೆ ಬಸವಣ್ಣನಂತಾಗಬೇಕು, ಜಂಗಮವಾದಡೆ ಪ್ರಭುದೇವರಂತಾಗಬೇಕು, ಯೋಗಿಯಾದಡೆ ಸಿದ್ದರಾಮಯ್ಯನಂತರಾಗಿರಬೇಕು, ಭೋಗಿಯಾದಡೆ ಚೆನ್ನ ಬಸವಣ್ಣನಂತಾಗಬೇಕು, ಐಕ್ಯನಾದಡೆ ಅಜಗಣ್ಣನಂತಾಗಿರಬೇಕು. ಇಂತಿ ಕಾರುಣ್ಯ ಪ್ರಸಾದವ ಕೊಂಡು ಸತ್ತ ಹಾಗಿರಬೇಕಲ್ಲದೆ తత్వద మాతు ఎనగే కయ్య దాసయ్య ప్రియ రామనాథ. ఇంత బాగా చెప్పారు చూడండి మన దుగ్గలే గారు. పై వచనంలో ఎగ్జాంపుల్గా తీసుకుంటే భక్తుడంటే ఎలా ఉండాలి, భక్తుడంటే బసవಣ್ಣలాగా ఉండాలి. జంగముడు అంటే ఎలా ఉండాలంటే ప్రభుదేవునిలాగా ఉండాలి జంగముడు అంటే. అదేవిధంగా ఒక శరణుడు ఐక్యమైతే ఎలా అవ్వాలంటే అజగండలాగా ఐక్యం అవ్వాలి ఒక శరణుడు అన్నమాట. ఇక్కడ విశేషం ఏమిటంటే అజగండ గారి వచనాలు మనకు 10 మాత్రమే దొరికాయి. కానీ శివశరణులు అందరూ అజగండ గారిని ఐక్య స్థలంలో తమ వచనాల గురించి చెప్పడం చాలా గర్వించదగ్గ విషయం. అజగండ మరియు ముక్తాయక్క ఇద్దరు అన్నా చెల్లెలు. అజగండ మరియు ముక్తాయక్క వీళ్ళిద్దరూ అన్నా చెల్లెలు. గదగ దగ్గరుండే లకుండి అనే గ్రామంలో గొప్ప శివభక్తుల ఇంట్లో ఒక రైతు కుటుంబంలో అజగండ మరియు ముక్తాయక్కలు జన్మించడం జరుగుతుంది. అయితే ఇక్కడ అజగండ గారి అంకితనామం వచ్చేసి మహాగణ సౌరాష్ట్ర సోమేశ్వర, మన అజగండ గారి అంకితనామం వచ్చి. ముక్తాయక్క గారి అంకితనామం వచ్చేసి అజగండ తందే.
అని ముక్తాయిక గారు మన ముక్తాయిక గారు రాసిన వచనాలలో మనకు 38 వచనాలు మాత్రమే దొరికాయి. అయితే ఇక్కడ అజగన్న గారు సుమారు 7-8 సంవత్సరాలు ఉండే, తన చెల్లెలు అయినటువంటి ముక్తాయిక 3-4 సంవత్సరాలు ఉండే. అయితే ఇట్లా వీళ్ళిద్దరు చిన్న ఉన్నప్పుడే వీళ్ళ అమ్మ నాన్న ఇద్దరు అనారోగ్యం వల్ల లింగైక్యులు అవుతారు. అప్పుడు తల్లిదండ్రులు ఎవరు లేరు ఇంకా వాళ్ళకి. ముక్తాయిక చిన్నగా ఉంటుంది కాబట్టి ముక్తాయిక ఆలన పాలన మొత్తం అజగన్న గారు చూసుకుంటారు. ఎందుకంటే చిన్నప్పుడే తల్లిదండ్రులు కోల్పోయిన తర్వాత అజగన్న గారు ఒక్కరే ఉంటారు ముక్తాయికకు. అయితే తనకు చిన్నగా ఉంది, మా చెల్లెలు ఎవరు లేరు కాబట్టి తనకు ఆలన పాలన అన్నీ మన అజగన్న గారు దగ్గరుండి చూసుకుంటారనమాట. వాళ్ళిద్దరి మధ్య సంభాషణ ఎలా ఉండేదంటే, జీవితం మొత్తం ఎలా ఉండేదంటే నేను ఒక పాట ద్వారా మీకు జానపదం ద్వారా తెలియజేస్తా. ಶರಣಾರ ನಡೆದಕ್ಕೆ ಶಿವನಾಗಿ ಉಳಿದಾನ, ಅರಿವಿದ್ದು ಹೆಜ್ಜೆ ಇಟ್ಟಾನ, ಅರಿವಿದ್ದು ಹೆಜ್ಜೆ ಇಟ್ಟಾನ, ಜಗನ್ನ ಕುರಿಯಿದ್ದು ಶಿವನ ಕಂಡಾನ, ಕುರಿಯಿದ್ದು ಶಿವನ ಕಂಡಾನ. ಅದಕ್ಕೆ ಹೂವಿಲ್ಲ, ಬೇರಿಗೆ ಸಿವಿಯಿಲ್ಲ, ಜಾಗಾರ ಮಾತಿಗೆ ಇದುವಿಲ್ಲ, ಜಾಗಾರ ಮಾತಿಗೆ ಇದುವೆಲ್ಲ ತಂಗೆಮ್ಮ, ಹೆಣ್ಣಿಗೆ ತವರ ಮನೆ ಸ್ಥಿರವಲ್ಲ, ಹೆಣ್ಣಿಗೆ ತವರ ಮನೆ ಸ್ಥಿರವಿಲ್ಲ. ಇಟ್ಟಾಂಗ ಇರು ತಂಗಿ, ಕೊಟ್ಟಾಗ ಉಳು ತಂಗಿ, ಬಿಟ್ಟು ನೀರ ಬೇಡ ಶಿವಲಿಂಗ, ಬಿಟ್ಟು ನೀರ ಬೇಡ ಶಿವಲಿಂಗ. ಮುಕ್ತಾಗಿ ಸಿಟ್ಟಾಗಿ ನೀ ಯಾರಿಗೆ ಬೈಬಾಡ, ಸಿಟ್ಟಾಗಿ ನೀ ಯಾರಿಗೆ ಬೈಬಾಡ. ತಂಗಿಗೆ ಕಳ್ಸಾನ ದುಃಖಾತ ಪಟ್ಟಣ, ಅಂಗಿಗೆ ಕಣ್ಣ ಬರಿಸಾನ, ಅಂಗಿಗೆ ಕಣ್ಣ ಬರಿಸಾನ. ಜಗನ್ನ ಮುಗಿಲಿಗೆ ಕೈ ಮುಗ್ದಾನ, ಮುಗಿಲಿಗೆ ಕೈ ಮುಗ್ದಾನ. ಮಾಸಾನಲ ಊರಾಗ ಶಿವಭಕ್ತರ ಮನೆಯಾಗ ಖುಷಿಯಾಗಿ ತಂಗಿಗೆ ಕೊಟ್ಟಾನ, ಖುಷಿಯಾಗಿ ತಂಗಿಗೆ ಕೊಟ್ಟಾನ. ಮುಕ್ತಾಯಿ ಹಸನಾಗಿ ಬದುಕು ಮಾಡ್ಯಾಳ, ಹಸನಾಗಿ ಬದುಕು ಮಾಡ್ಯಾಳ. ಅತ್ತಿಯ ಮನೆಯಾಗ ಮುತ್ತಾಗಿ ಉಳಿದಾಳ, ಸುತ್ತೆಲ್ಲ ಶಿವಗುಣ ನೀಡ್ಯಾಳ, ಸುತ್ತೆಲ್ಲ ಶಿವಗುಣ ನೀಡ್ಯಾಳ. ಮುಕ್ತಾಯಿ ಇದ್ದು ತಾಯಿರದಂಗ ಬತಿಕ್ಯಾಳ, ಇದ್ದು ತಾಯಿರದಂಗ ಬತಿಕ್ಯಾಳ. ಅಜಗಣ್ಣ ಎಂಬವ ಅವನೆಂತ ಶರಣನು, ಬಾಯಿದ್ದು ಮೌನ ಆಗ್ಯಾನ, ಬಾಯಿದ್ದು ಮೌನ ಆಗ್ಯಾನ. ಜಗಣ್ಣ ಅದರಂಗೆ ಶಿವನ ಕಂಡಾನ, ಅದರಂಗೆ ಶಿವನ ಕಂಡಾನ. ಕಣ್ಕೋಲ ಸುದ್ದಿಯು ಬಂದಾದ ಒಂದಿನ, ಅಜಗಣ್ಣ ದೇಹ ಬಿಟ್ಟಾನ, ಅಜಗಣ್ಣ ದೇಹ ಬಿಟ್ಟಾನ. ಮುಕ್ತಾಯಿ ಕೇಳಿತ ನೆಲುಕ ಬಿದ್ದಾಳ, ಕೇಳಿತ ನೆಲುಕ ಬಿದ್ದಾಳ. ಬಾಲಕ್ಕೆ ಬಿದ್ದಾಳ, ಜೋರಾಗಿ ಅಳತಾಳ, ಹಕಿಯಂಗ ಬಾಯಿ ಬಿಟ್ಟಾಳ, ಹಕಿಯಂಗ ಬಾಯಿ ಬಿಡ್ತಾಳ. ಮುಕ್ತಾಯಿ ದುಃಖಕ್ಕೆ ಕಲ್ಲೇ ಕರಿಗಾದ, ದುಃಖಕ್ಕೆ ಕಲ್ಲೇ ಕರಿಗಾದ. ಅಜಗಣ್ಣ ತಂಗಿಯು ಪರದೇಶಿಯಾಗ್ಯಾಳ, ಅಂಬಕ್ಕ ಬಾಯಿ ಬಿಟ್ಟಾಳ, ಅಂಬಕ್ಕ ಬಾಯಿ ಬಿಟ್ಟಾಳ. ತಂಗಿಗೆ ಕಣ್ಣೀರು ಒರೆಸೋರು ಯಾರಿಲ್ಲ, ಕಣ್ಣೀರು ಒರೆಸೋರು ಯಾರಿಲ್ಲ. ಶರಣಾರ ನಡೆದಕ್ಕೆ ಶಿವನಾಗಿ ಉಳಿದಾನ, ಅರಿವಿದ್ದು ಹೆಜ್ಜೆ ಇಟ್ಟಾನ, ಅರಿವಿದ್ದು ಹೆಜ್ಜೆ ಇಟ್ಟಾನ. ಅಜಗಣ್ಣ ಕುರಿಹಿದ್ದು ಶಿವನ ಕಂಡಾನ. సారీ చూడండి, అజగಣ್ణ గారు తన చెల్లెల గురించి ఎంత మంచి పాట రాశారంటే ఒక జానపదం ఇది. చాలా నాకైతే చదివేటప్పుడు చూస్తుంటేనే ఏడుపు వచ్చింది, చెప్పొద్దనుకున్నా.
కానీ అందరికీ తెలియాలి ఒక అన్న చెల్లెలు అంటే అన్న చెల్లెల మధ్య సంభాషణ, వాళ్ళిద్దరి జీవితం అంటే ఎలా ఉండాలి అందరికి తెలుసుకోవాలి కాబట్టి చెప్పాను. అజగన్న గారు ఎలా ఉన్నారు అంటే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అజగన్న మరియు తన చెల్లి అయినటువంటి ముక్తాయిక గారి మధ్యన సంభాషణ ఉండేది. ఎట్లా అంటే ప్రతిరోజు సంభాషణ ఎలా ఉండాలంటే బసవ కళ్యాణం అంటే ఎట్లా ఉంటుంది, శివశరణులు అంటే ఎట్లా ఉంటారు, అక్కడ ఏం జరుగుతుంది, ఎలా ఉంటారు అనేది ఎప్పుడు అన్నా చెల్లెల మధ్య సంభాషణ వచ్చేసి ఎప్పుడు ఇదే ఉంటుండే. వాళ్ళకి పక్కింటి వాళ్ళది అది ఇది ఏముండేది కాదు. ఎట్లా ఎక్కడికన్నా వెళ్దాం ఇట్లా ఏం లేదు. బసవಣ್ణ అంటే ఎట్లా అంటే వాళ్ళ మధ్యన సంభాషణ ఎప్పుడు ఇదే. శివశరణులు అంటే ఏంటి, లింగం అంటే ఏంటి, జంగమం అంటే ఏమిటి, ఇలా ప్రసాదం అంటే ఏంటి, పాదోదకం అంటే ఏంటి, ఆ రోజు ప్రతిరోజు ఆ ఇద్దరు అన్న చెల్లెల మధ్య సంభాషణ ఇదే ఉంటుండే. అయితే ఒకరినొకరు ఆమెకు అన్న తప్పించి ఇంకే బంధువులు లేరు కాబట్టి ఏ ప్రశ్న అడగాలనుకున్నా తన అన్నకే అడిగేది. అన్న చెల్లెలు అంటే ఇట్లా ఉండాలి. మనం చూస్తుంటాము బయట ఎట్లా ఉంటుంది, అన్న చెల్లెలు అంటే ఒకే వస్తువు కోసం ఇద్దరు గొడవ పడ్డాము, ఒకరికొకరు అట్లా ఉంటుంది. కానీ ఇద్దరు అన్న చెల్లెలు అట్లా కాదు. ఇట్లా అన్న చెల్లెలు అంటే ఎలా ఉండాలంటే వీళ్ళలాగా ఉండాలి. శివశరణం ద్వారా మనం బాగా తెలుసుకోవచ్చు. దీనికి ఉదాహరణగా అజగన్న మరియు ముక్తాయికల గురించి మనం చెప్పుకోవచ్చు. అయితే అజగన్న మహారాణి ముగ్ధ కలవారు కాదు. అయితే కోపం కానీ అసలే లేదు, రాగద్వేషం లేరు. ఏ విషయంలో అయినా అడిగినా చాలా చక్కగా సున్నితంగా సమాధానం చెప్పేవారు. అయితే ఒకరోజు చెల్లె ముక్తాయిక అన్నను ఇలా అడుగుతుంది, అన్న మనలోని చంచలమైన స్వభావము చంచలమైన స్వభావం దూరం కావాలంటే మనం ఏం చేయాలన్నా అని చెప్పేసి అన్నయ్యని అడుగుతారు చెల్లె. అయితే ఆయన అంటారు, చంచల మనసు మళ్ళీ మనలోని అహంకారం పోవాలంటే మనం మెడలో ఇష్టలింగాన్ని ధరించాలి అని చెప్తారు. ధరించాలి, ఇష్టలింగం ధరించి ఏం చేయాలన్నా అని అడుగుతారు. మళ్ళీ ఇతర పాపం తెలియదు. అలా అమ్మాయికి అడిగితే వాళ్ళు అంటే లింగ పూజ చేసుకోవాలి. మనము ఇష్టలింగం అహంకారం చంచలమైన మనసు పోవాలంటే ఇష్టలింగం ధరించి ఏం చేయాలంటే ఇష్టలింగం ధరించి లింగ పూజ చేసుకోవాలి. అప్పుడే మనలోని అవగుణం అంతా దూరం అవుతుంది అని అన్నయ్య చెల్లెకి చెప్తారు. అప్పుడు ముక్తాయిక అడుగుతుంది, ఇష్టలింగం అంటే ఎవరు ఇస్తారు, ఎలా ధరించాలి, పూజ ఎలా చేసుకోవాలి అని చెప్పేసి తన అన్నయ్యని అడుగుతుంది. అప్పుడు అజగన్న గారు చెప్తారు, ప్రతి మనిషి తన 8 సంవత్సరాలు కాగానే 8 సంవత్సరాలు వచ్చినప్పుడు ఇష్టలింగాన్ని ధరించాలి. ఇష్టలింగ దీక్ష తీసుకోవాలి. ఇది మెడలోనే వేసుకోవాలి. ప్రతినిత్యం పూజ చేస్తూ పరమాత్ముని ఆ దైవంలోని పరమాత్మాన్ని పొందాలి అని చెప్పేసి అజగన్న గారు తన చెల్లెకి చెప్తారు. అయితే మళ్ళీ తను అడుగుతుంది, మరి ఇష్టలింగ దీక్ష తీసుకోవాలన్నావు కదన్నా, మరి ఎవరిస్తారు మనకి దీక్ష అని అడుగుతారు. అప్పుడు అజగన్న అంటారు, ఒక గురువు దగ్గర దీక్ష పొందాలి. మనం ఆ గురువు దగ్గర తీసుకోవాలన్నారు కదా, మరి గురువు అంటే ఎవరు, ఎట్లా ఉంటాడు గురువు అని అడుగుతుంది. ఆ గురువు ఎలా ఉండాలంటే ప్రతిదీ వివరంగా చెప్తారు అజగన్న. ముక్తాయికి అడుగుతుంది కదా, అడిగితే మీకు తెలియదు మా చెల్లెగా అని చెప్పేసి ప్రతిదీ వివరంగా చెప్తారు. అప్పుడు ముక్తాయికి అంటే, అవునన్నా, మరి నాకు తెలిసి లింగం పైన నిష్ఠ ఉన్న వ్యక్తి, గురువు లింగ జంగమము గురించి అనుభవం గల వ్యక్తి నువ్వే ఉన్నావు కాబట్టి నేను నీ దగ్గర దీక్షను తీసుకుంటా అని చెప్పేసి ముక్తాయిక అన్నకు చెప్తుంది. కానీ నాకు నువ్వే గురు అని అంటారు అనమాట. నాకు అంత నిష్ఠ ఉన్న వ్యక్తి నాకు ఎవరు కనబడరు, నువ్వే ఉన్నావు అన్న నాకు గురువు, నువ్వే నాకు లింగ దీక్ష ఇవ్వాలి, నువ్వే నాకు గురువు కావాలి అని చెప్పి అన్నయ్యకు వేడుకుంటుంది. అప్పుడు మన 12వ శతాబ్దంలో మొట్టమొదటిసారిగా అన్న చెల్లెలికి లింగ దీక్ష ఇవ్వడం, గురు దీక్ష పొందిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మన అజగన్న మరియు ముక్తాయికనే అని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ అన్న చెల్లెళ్ళు కాస్త గురు శిష్యులుగా మారిపోయారు. ఎందుకంటే దీక్ష ఇచ్చారు కదా చెల్లెకి, ఆ అన్న కాస్త గురువు అయిపోయారు. వీరిద్దరి మధ్య గురు శిష్యుల సంబంధం ఏర్పడింది. ఇలా కొన్ని సంవత్సరాల పాటు గురు శిష్యులుగా అజగన్న మరియు ముక్తాయికలు ఇద్దరు అవుతారు. అయితే
అజగన్న మనసులో మాత్రం చెల్లెలికి ఒక వివాహం చేసి ఇంటి మనిషిని చేయాలని చెప్పేసి అజగన్న గారికి మనసులో ఏముంటుంది, తన చెల్లికి పెళ్లి చేయాలని నిర్ణయించుకుంటారు. అది నిర్ణయించుకుంటానికి ఎవరు లేరు ఇంట్లో, అమ్మ నాన్న ఎవరు లేరు, ఎట్లా ఉంటుంది పెళ్లి అనేది ఆమెకి ఏం తెలియదు. కాబట్టి అజగన్న గారు చెప్తారు, అంటే భార్య అంటే ఎలా ఉండాలి, భర్త అంటే ఎలా ఉండాలి, అత్త మామ ఎలా ఉంటారు, చుట్టుపక్కల వారితో ఎలా ఉండాలి, అత్తగారి ఇంట్లో పోయిన తర్వాత ఎట్లా ఉండాలని ఇట్లా జానపదంగా చెప్పింది కదా. అట్లా తర్వాత తన చెల్లికి చెప్తారు కూడా, ప్రతిదీ వివరంగా చెల్లికి చెప్తారు. నీకు సంబంధం రానుకుంటున్నా, నీకు పెళ్లి చేస్తా, పెళ్ళి అయిన తర్వాత ఎట్లా ఉంటుంది అని చెప్పేసి అంతా చెప్తారు. చెల్లికి ఏమో పెళ్ళి అంటే ఇష్టం ఉండదు, ఇష్టం లేక ముక్తాయిగా ఖండిస్తుంది. వద్దన్నా నేను పెళ్లి చేసుకోను అని చెప్పేసి వద్దు అని ఖండిస్తుంది. అన్న మనం ఇట్లానే సంతోషంగా ఉన్నాం కదా, నాకు పెళ్లి చేసి ఇంకెందుకు పంపిస్తావు, వద్దన్నా ఇలాగే బంధుత్వం మనకు బాగుంది, ఇలాగే ఉందామని చెప్పేసి అజగన్నకు వేడుకుంటుంది. అయితే అజగన్న గారు అంటారు, లేదు చెల్లి, నువ్వు పెళ్లి చేసుకోవాలి, అత్తవారింటికి వెళ్ళాలి. జానపద చెప్పారు. వెళ్ళిన తర్వాత ఎలా ఉండాలి తెలియదు కదా, ఎట్లా ఉండాలి గిట్టాంగా ఇరుంగి బాగా చెప్పారు. చెల్లి ఇంట్లో వెళ్ళు, నువ్వు అంటే ఎప్పుడు తినమంటే తిను, ఉంటా అంటే కుదరదు. మరి పరిస్థితుల్లో అయినా మాట్లాడుతున్నారు కదా, ఎవరికి ఎదిరించి మాట్లాడు, ఎట్టి పరిస్థితుల్లో ఎవరి కూడా నొప్పి. నువ్వు విధంగా నిత్యం నీ లింగాన్ని ప్రతినిత్యం పూజ చేసి ధ్యానం అని అజగన్న చెప్తారు. ఇలా సరే వాళ్ళందరూ చెప్తారు ఎట్లా ఉండాలి చేసుకోవడం అనుకుంటా. అయితే ఎవరు ఎట్లా అబ్బాయి అంటే బీజాలోని గ్రామానికి ఒక వ్యవసాయ కుటుంబానికి చెందిన ఇచ్చి నాయకులను పెళ్లి వాళ్ళ జగన్న చేసిన తర్వాత జగన్న పడ్డారో చూడండి. మనమే పెళ్లి ఎంత పడతామట్లా అయితే అమ్మ అన్న అన్ని తనే బాగా అందించి మొత్తం అనే చూసుకొని తను చేసిన అంత బాగా అంటే బాధ లేక బాధ ఆకాశానికి చేతులు మీరు
బాధపడతారు ఆడపిల్లలు. ఎంత బాధపడుతుందంటే దానికి వెళ్ళక వెళ్తుంది ఇంకా ఆ సందర్భంలో చివరిగా వెళ్ళిపోతుంది. సరే అన్న ఇంకా పెళ్ళి అయిపోయింది. పంపిన సాధన ద్వారానే ఎట్లా అని చెప్పి గారు చెల్లెకి మూడు సందర్భాలలో సవాలు ఎదురైనప్పుడు జరిగిందని తల్లి వాళ్ళ చెప్తారు. కట్టుకు ఏమైనా అది ఏ రోజు అయిందో రోజు జరిగింది చెప్పేసి నువ్వు అనుకో చెల్లి అని చెప్పేసి వాళ్ళ చెల్లికి ఇప్పుడు 3 సందర్భాలలో నాకు ఇట్లా అయినప్పుడు 3 సందర్భాల్లో నేను అయిందని అనిపిస్తుంది అప్పుడు అయిందని నువ్వు గుర్తించి అని చెప్పేసి చెల్లికి 3 చెప్తారు. ఈ 3 సందర్భాలు జగన్న గారు ముక్తకు ఇట్లా మూడు నాకు ఏమైనా చెప్పేసి ఈ 3 గుర్తులను చెప్పి ఇంకా ఆమెకు సంబంధించి అని చెప్పి పంపించారు. మా అథారిటీ ఇచ్చింది కాబట్టి బాధ్యత అయిపోయినట్టు చాలా సంతోషంగా ఉన్నాడు. తన పని తను చేసుకుంటాడు. ఇంకా చెల్లి ఇచ్చింది తను పెళ్లి కాబట్టి తను వ్యవసాయము శివము చాలా సంతోషంగా ఉన్నాడు. అని చెప్పేసి ఉండాలి ఒక ఉంటాయి అది అక్కడ రూమ్ మొత్తం తను సుగంధ పుష్పంలా జ్ఞానం చుట్టుపక్కల పరిస్థితి చుట్టుపక్కల అత్తగా
ఆనందం జీవితం కొనసాగుతుంది. కానీ బయట నవ్వుతుంది, కానీ మనలో అంతా అజగంటే ఉంది. ఎందుకంటే తన అన్నకు కూడా ఎవరు లేదు కదా. నా అన్న ఎలా ఉండో, తిన్నాడో లేదో, ఏం చేస్తుందో, తన ఆరోగ్యం ఎట్లా ఉందో అని చెప్పేసి ప్రతిక్షణం బాధనే ఉంటది. పైకి మాత్రం జీవితం కొనసాగిస్తుంది. అయితే ఇక్కడ మనం ముక్తాయిక గారి వచనంలో కూడా గమనించినట్లయితే ఆమె అత్తగారి దగ్గర ఎలా ఉంటుందో అని వచనం చెప్తుంది. అత్తగారిలో కూడా గల్లీలో పోయి వచనం చెప్పుకుంటూ ఉంటది. సుమ్మునేకి దినకಳಿವಿರಿ, ಸುಮ್ಮನೆಗೆ ಹೊತ್ತುಗಳಿವಿರಿ, ಸುಮ್ಮನೆಗೆ ಹೊತ್ತುಗಳಿವಿರಿ, ಸ್ವಾಮಿಗಳಿರ ಸ್ವಾಮಿಗಳಿರ ಮಾಡಬನ್ನಿ, ದಿನ ದಿನ ಶಿವರಾತ್ರಿ ಕೇಳಬನ್ನಿ, ಶಿವಾನುಭಾವ ನೋಡಬನ್ನಿ, ಅಜಗಿರುವ ತಂದೆ. అయితే చూడండి, తన వచనంలో కూడా స్పష్టంగా చెప్తుంది. ఉట్టిగానే రోజులు ఎందుకు వేస్ట్ చేస్తున్నారు, రండి ఊరికలు ఎందుకు కూర్చున్నారు అని చెప్పేసి తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ టైం రండి. గురు అంటే ఏంది, లింగ జంగమ దాసోహము అనేది గురించి చర్చించుకుందాం, మనం కూడా ప్రతి శివ చేసుకుందాం అని అందరినీ చుట్టుపక్కల వాళ్ళందరినీ చెప్తుంది అనమాట. మనం సంవత్సరానికి ఒకటేసారి శివరాత్రి చేసుకుంటాము, అది రోజు రోజు మనకి రోజు రోజు శివరాత్రి చేసుకుందాం, ఆ భగవంతుని ధ్యానంలో ఉందాం అని చెప్పేసి చెప్తూ సంతోషంగా ముక్తాయిక చుట్టుపక్కల వాళ్ళని కూడా చెప్తూ ప్రోత్సహిస్తున్నమాట. మరి లక్కుండిలో అజగరు ఎలా ఉన్నారంటే తను ప్రతిరోజు లింగ పూజ ధ్యానం ఉండి చెల్లెలు ఎలా ఉందో, ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి అని ఆమె కోసం ధ్యానం చేస్తున్న సమయంలో నా చెల్లి బాగుండాలి భగవంతుడానికి దేవుడిని తప్పిస్తూ ప్రార్థన చేసుకుంటూ పగలనగా రాత్రినగా ధ్యానం చేస్తూ ఉండేవారు. ఇంకా నాకు తిండి దాస దేనిపైన ఇంట్రెస్ట్ లేదు, వాళ్ళ చెల్లె లేదు. ఇంకా ఆయన ఏంటంటే ధ్యానం చేసుకుంటూ నా చెల్లె బాగుండాలి, ఎక్కడున్నా బాగుండాలి అని చెప్పేసి కోరుకుంటూ ధ్యానం చేసుకుంటున్నారు. అయితే ఇలాంటి సందర్భంలో ఒకరోజు రాత్రి ఏమైందంటే అజగండ గారు తన పొలం నుండి వస్తుంటారు. వస్తున్న సమయంలో చీకటి అవుతుంది. చీకటి అమావాస్య అంటే అమావాస్య రోజు చాలా చీకటి ఉంటుంది కదా. ఆ చీకటిలో ఆయన పొలం నుండి వస్తూ ఉంటే ఆ రోజు ఇంటికి వస్తున్న సమయంలో దారిలో ఒక నాగుపాము ఉంటుంది. ఆ నాగుపాము ఏం చేస్తుందంటే తన తలలో ఒక మణి ఉంటుంది. నాగుపాము తలలో ఒక మణి, అంటే మనం కూడా సినిమాలో అక్కడక్కడ చూసినాము, మణి ఉంటుంది. ఆ మణిని తీసి ఆయన లైవ్లో చూస్తున్నాడు అనమాట. ఆ మణి తీసి ముందర పెట్టుకొని ఆ మణికి వచ్చే వెలుగు, అమావాస్య అంటే కారు చీకటి ఉంటుంది, ఆ చీకటిలో ఆ మణి పాము అనేది ఆ మణిని ముందర పెట్టుకొని ఆ మణిలో వెలుగు వస్తుందంట. ఆ వెలుగుతో పాము నాట్యం చేస్తుంది. ఆ నాట్యం చూసి అజగండ గారు చాలా షాక్ అయిపోతారు. అంటే పాము ఎంత విషసర్పమైన దాని లోపల ఇంత పెద్ద ఇది మణి దాగి ఉంది కదా అని చెప్పేసి అజగండ గారు చూసి షాక్ అయిపోతారు అనమాట. అంటే ఉంటారు, ఎందుకంటే నాగపాము అంటే ఒక విషసర్పంగా భావిస్తాం మనం, అది ఒక విషపాము. మరి తనకు తెలియని ఒక జ్యోతి దాని లోపల ఉంది. అది బయట పెడితేనే కదా, మణి బయట పెడితే దాని లోపల జ్యోతి, దాని లోపల ఉన్న వెలుగుతోనే డాన్స్ చేస్తుంది, నాట్యం ఆడుతుంది. మరి ఆ మణిలోనే అంత ఉన్నప్పుడు మనలో కూడా ఒక జ్యోతి ఉంది కదా అనిపిస్తుంది ఆయనకి. మనలో కూడా ఒక జ్యోతి ఉంటుంది, మనం ఎందుకు బయట తీయకూడదు? పాము అంటే తీసి అది నాట్యం చేస్తుంది దాన్ని ముందర పెట్టి, మనం ఎందుకు తీయదు మన లోపల జ్యోతిని అని చెప్పేసి అజగండ గారు అంటారు విషసర్పంగా భావించే పాము తలలోనే రత్నం ఉంది, మరి మనలో కూడా ఒక రత్నం ఉంటుంది కదా, అదేంటో తెలుసా ఆమెకు? మనలో కూడా ఒక రత్నం ఉంటుంది, అదేంటంటే మన ఇష్టలింగం. అది ఎట్లా అంటే మనం దాన్ని తుడిచి అది కూడా ఎంత మెరుస్తుంది, దాని లోపల లింగం లోపల మనమోహం మనకు కనబడుతుంది. మనం అట్లా ఆ పాము ఆ రత్నం పెట్టుకొని చేస్తుంది, దాని లోపల ఉంది, మన లోపల కూడా మన ఇష్టలింగం ఉంది అని చెప్పేసి అజగండ గారికి అప్పుడు అనిపిస్తుంది మనలో కూడా ఉంది కదా ఒక జ్యోతి అని చెప్పేసి, ఆ జ్యోతిని కూడా మనం దర్శించుకోవాలి అని చెప్పేసి అజగండ గారికి అనిపిస్తుంది. ఇక్కడ మన అందరికీ తెలుసు జ్యోతిర్లింగాలు ఉన్నాయి అంటే, కరెక్ట్గా జ్యోతిర్లింగాలు ఎన్ని ఉన్నాయి? 12 అని చెప్తారు. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఇంకొక జ్యోతిర్లింగం ఉంది, అదేంటంటే 13వ జ్యోతిర్లింగం కూడా ఉంది. అదేంటంటే మన లోపల ఉందని మనం గ్రహించాలి. 13వ జ్యోతిర్లింగం కూడా అది మనం టైం వచ్చినప్పుడు 12 జ్యోతిర్లింగాన్ని దర్శించుకోవడానికి టైం తీసుకొని మరి పోతాం జ్యోతిర్లింగాన్ని దర్శించుకొని, కానీ 13వ జ్యోతిర్లింగం కూడా మన దగ్గరే ఉంది. అది దాన్ని మనం దర్శించుకోవాలి. ఎప్పుడైనా మీరు అనుకున్నారా 13వ జ్యోతిర్లింగం మనలోనే ఉంటుందని?
మనం 12 అన్ని చూసి వస్తాం కానీ 13వ జ్యోతిర్లింగం మనలోనే ఉంటుంది, అది మన ఇష్టలింగం అని చెప్పేసి మన అజ్జగండ గారు అంటారు. ఆ జ్యోతిని మనం బయటకు తీయాలంటే 13వ జ్యోతిర్లింగం దర్శనం చేసుకోవచ్చు. అప్పుడు సందర్భాన్ని బట్టి బసవಣ್ಣ అజగಣ್ಣ గారు ఇలా అంటారు, అజగಣ್ಣ ಎಂಬಾವ ಅವನೆಂತ ಶರಣನು ಬಾಯಿತ್ತು ಮೌನ ಅಜ್ಞಾನ, ಬಾಯಿತ್ತು ಮೌನ ಅಜ್ಞಾನ ಅಜಗಣ್ಣ ಅದರಂಗೆ ಶಿವನ ಕಂಡಾನ, ಅದರಾಗೆ ಶಿವನ కండాన. అంటే ఇలా అజగಣ್ణ తనలోని జ్యోతిని బయటకి, పాములకు జ్యోతి బయటకు తీసింది, మనలోని కూడా జ్యోతిని బయటకు తీయాలని చెప్పేసి అజగಣ್ణ గారు ఏం చేస్తారంటే ధ్యానంలో ఉండిపోతారు. మనం పురాణాలలో అక్కడక్కడ చూస్తుంటాము ధ్యానాలు, నేల సాధన యోగా, సముద్ర సాధన యోగా, హిమాలయాల్లో యోగా, మరి అడవులలో యోగా సాధనలో కూర్చున్న వాళ్ళని చాలామందిని చూస్తున్నాం. కానీ మనకు మాత్రం ఏమి యోగ, లింగాంగ యోగ సాధన, శివయోగ సాధన కల్పించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మన విశ్వగురు బసవేశ్వరుడు అని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. సో అప్పటి నుండి మనం అజగಣ್ణ గారు తనలోనే తాను, ఆ పాము ఇట్లా తనలోనే దాచుకుంది, అట్లా ఈయన కూడా తనలోనే తాను లోపల మంత్రాలను చెప్పిస్తూ జపం చేసుకుంటూ ధ్యానంలో కూర్చుండిపోయారు. అప్పటి వరకు ఆడుతూ పాడుతూ అందరితో మాట్లాడుతూ గట్టిగా సాధన చేసి అజగಣ್ణ కాస్త ముగ్ధ అజగಣ್ణ, గుప్త భక్తుడిగా పేరు పొందారు. అయితే ఇలా అజగಣ್ణ ధ్యానంలో మైమర్చిన సందర్భంలో ఒకరోజు హడావిడిగా ఇంట్లో నుంచి బయటకు వస్తూ ఉంటారు. ఆయనకు దేనిపైన ఇంట్రెస్ట్ లేదు, ఇంకా ఎప్పుడు యోగా చేసుకోవడము, సాధన చేసుకోవడము, అందులోని శివానుభవంలోనే గుర్తుడైపోతుండే ఇంకా అనమాట. అట్లా గురుభక్తితో అజగಣ್ణ గారు మైమర్చిపోయి ఇంట్లో నుంచి బయటకు వస్తున్నారు. వచ్చేటప్పుడు ఏమవుతుందంటే హడావిడిగా ఇంట్లోకి వెళ్ళి బయటకు వస్తున్న సందర్భంలో గడప తగిలి తన గడపనే తలకు తగిలి కింద పడిపోతాడు. అక్కడికక్కడే ఐక్యం చెందుతారు అజగಣ್ణ. మరి ఇక్కడ జరిగిన విషయం అని ఐక్యం చెందుతారు. వాళ్ళ చెల్లెలకి ఎట్లా తెలియాలి? 3 గుర్తులు ఇచ్చింది కదా వాళ్ళ చెల్లెకి. మరి ఎట్లా అంటే కన్కోల సుద్దియు బందాద వందిన అజగಣ್ಣ దేహ బిట్టాన, అజగಣ್ಣ దేహ బిట్టాన ముక్తాయి కేళిత నెలక బిద్దాళ, కేళిత నెలక బిద్దాళ. ఆమె కనిపించింది ఏమో అవుతుంది మా అన్నకి అని చెప్పేసి ఇంత బాగా చెప్పిండు. ఇది వచనం, ఇది పాట, జానపద గేయము. ముక్తాయికి ఎలా తెలవాలంటే అప్పట్లో ఫోన్ లేదు ఏం లేదు కాబట్టి పొద్దున్నే లేచిన తర్వాత ముక్తాయిక తన పని తాను చేసుకుంటున్న సందర్భంలో తన కొప్పు చెప్పింది కదా వాళ్ళ అన్నయ్య, కొప్పు ఊడిపోతే నాకు ఏమైనా అయిందని గ్రహించాలి. తన కొప్పు తానంతా తను అది ఊడిపోతుంది. ఒకసారి ఊడిపోయింది కట్టుకుంటుంది తన జడ, మళ్ళీ ఇంకొకసారి ఊడిపోయింది కట్టుకుంటుంది. ఎందుకో ఇట్లా అవుతుంది అని చెప్పేసి అట్లా మర్చిపోతే ఇంకా కట్టుకుంటా ఉంటే ఊడిపోతుంది కదా అని మర్చిపోయి ఇంకా ఎన్నిసార్లు వేసుకుని ఉండలేదని చెప్పేసి సర్లే అనుకొని మర్చిపోయి ఇంట్లో పని చేసుకుంటుంది. మజ్జిగ చిలుకుదామని చెప్పేసి ఇంట్లో మజ్జిగ చిలుకడానికి వెళ్తే మజ్జిగ కాస్త గట్టిగా అయిపోతుంది అనమాట, గట్టిగా రాయిలాగా అయిపోతుంది. మజ్జిగ చిలుకుదామంటే రాదు. అమ్మకి అనిపిస్తుంది. అప్పుడు అరే ఇట్లా అవుతుంది ఏంది, అన్నయ్యకి ఏమన్నా అయిందా, ఇప్పుడు 2 పురుగులు దొరికినాయి, ఇంకేమైనా అవుతుందా, ఇట్లా ఎందుకు అవుతుంది అని చెప్పేసి అనుకుంటుంది. ఆ తర్వాత 3వ చెప్పింది కదా చీర చింగులు జారుతాయని. 3వసారికి చీర నీళ్ళు జారిపోతుంటే వెంటనే 3 సందర్భాలు ఆమె గుర్తుకొస్తాయి. ఏంటంటే నాకు జుట్టు ఇట్లా ఊడిపోయింది, చీర చెంగులు ఇట్లా అవుతున్నాయి, మజ్జిగ ఏమో గడ్డగట్టిందంటే మా అన్నయ్య చెప్పినట్టు అవుతున్నాయి కాబట్టి ఏమో అయ్యింది అని చెప్పేసి తను బాధపడుతుంది అనమాట. బాధపడుతూ తన భర్తకు చెప్పి అయ్యో మా అన్నయ్యకి ఏమో అయింది అని చెప్పేసి ఏడుచుకుంటూ అన్నా 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 అని చెప్పేసి మాసానాల ఊరు నుంచి లకుండి గ్రామానికి పరుగులు తీస్తూ పరుగులు పెట్టుకుంటూ వెళ్తుంది అన్న దగ్గరికి. బాధಕ್ಕೆ ಬಿದ್ದಾಳ ಜೋರಾಗಿ ಅಳುತ್ತಾಳ ಹಕಿಯಂಗ ಬಾಯಿ ಬಿಟ್ಟಾಳ, ಹಕಿಯಂಗ ಬಾಯಿ ಬಿಡ್ತಾಳ ಮುಕ್ತಾಯಿ ದುಃಖಕ್ಕೆ ಕಲ್ಲೇ ಕರಿಯಾದ, దుఃఖకే కల్లే కరిగాద. ఆమె ఎలా ఏడుస్తుందంటే బాధపడుతుంది, తన అన్నకి ఏదో అయిందని బాధపడుకుంటూ పోతూ ఏడుస్తుంటే ఆమె బాధను కూడా రాయి ఉంటుంది కదా, రాయి కూడా కరిగిపోయిందంట.
అలాంటిది ఒక్కగానొక్క అన్న, తల్లి లేదు తండ్రి లేదు, తండ్రిలాగా తల్లిలాగా నన్ను పెంచిన మా అన్న, ఒక గురువుగా నాకు గురుపదేశం చేసిన అన్న ఐక్యం చెందాడు అంటే ఆమె బాధ ఎలా ఉందో అర్థం చేసుకోండి ఒకసారి. ఎట్లా ఏడుస్తుందంటే, హకియంగా బాయి అంటే ఒక కొంగలాగా, కొంగ తెలుసుగా నీళ్ళలో ఎంత పెద్ద నోరు తెరుస్తుంది, అట్లా ఎంత పెద్దగా అంటే అంత పెద్ద పెద్ద నోరు తెరిచి అన్నా అన్నా అని ఏడుస్తూ ఉంటే ముక్తాయిక చాలా అంటే మరి నిజమే కదా, ఆమె యొక్క బాధకు ఏడుపుకు రాయి కూడా కరిగిందంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. తనకు తల్లి తండ్రి అన్ని మొత్తం తనే పెంచిన అన్న లేడు ఇక అంటే తన బాధను కూడా ఎట్లా ఏ విధంగా అంటే రాళ్ళు కూడా కరిగిపోయినట్టు ఆమె ఏడుస్తుంటే అంత బాధపడుతుంది. అజగన్న తంగియు పరదేశియాగ్యాಳ అంబక్క బాయి బిట్టాಳ అంబక్క బాయి బిಟ್ಟಾಳ ತಂಗಿಗೆ ಕಣ್ಣೀರು ಒರೆಸವರು ಯಾರಿಲ್ಲ, కన్నీరు వరుసవరు యారిల్ల. చూడండి, మరి ఒక్కగానొక్క అన్న పోతే ఎలా ఉంటుంది? తల్లి లేదు, తండ్రి లేదు, అన్న లేడు, ఎవ్వరు లేరు, ఉన్న ఒక్క అన్నయ్య వదిలిపోయిండు. ఇంకా నేను అనాథనయ్యాను అని చెప్పి ఏడుస్తున్నాము. ఎంత ఏడుస్తున్నా కూడా ఆ చెల్లి, నాకు ఆ ఒక్క అన్న ఉండే, అన్న కూడా లేడు, ఇప్పుడు నాకు ఎవరు నా అనుకునే వాళ్ళు లేరు కదా అనే చెల్లి ఏడుస్తుంటే నిజమే కదా, ఆమెకు ఒక్కగానొక్క అన్న, ఆయన కూడా పోతే ఆమెకు ఏడుస్తుంటే కన్నీళ్ళు తుడిచేటోళ్ళు కూడా ఎవ్వరు లేరంట. అంత బాధపడుతుంది. కన్నీళ్ళు తుడచడానికి అన్న అన్న అని ఏడుస్తుంటే ముక్తాయిక కన్నీళ్ళు తుడచడానికి కూడా ఎవ్వరు లేరామంట ఆమె పక్కన. అట్లా ఉంది. ఇలా అజగండ మరియు ముక్తాయిక మధ్యన సంఘటన చాలా, తన యొక్క జీవితం చాలా ఎట్లా జరిగిందంటే కొన్ని తన జీవితం ఎట్లా జరిగిందనేది జానపద గీతం ద్వారా నేను చెప్పాను. అయితే ఇంకా అట్లా అయితే ఇంకా ముక్తాయిక గురించి కూడా మనకు కొంచెం క్లారిటీగా వచ్చింది. అయితే నేను నెక్స్ట్ ప్రవచనంలో ముక్తాయిక ఇప్పుడు అజగండ చనిపోయింది కదా, అజగండ చనిపోయినప్పుడు తన బాధను చూడలేక అక్కడి నుంచి వెళ్తున్న అజగండ గారు వస్తారు. అజగండ గారు వచ్చి ముక్తాయికకు అజగండకి మధ్యన సంభాషణ ఉంటుంది ఇంకొకటి, అది నేను మీకు నా నెక్స్ట్ ఇంకొక ప్రవచనంలో చెప్తాను. మరియు అల్లం ప్రభుదేవుల మధ్య సంభాషణ ఎట్లా జరిగింది ముక్తాయికకు అజగండకు అనేది సంభాషణ గురించి నేను మీకు నెక్స్ట్ చెప్తాను. అజగండ మరియు అల్లం ప్రభుదేవుడు ముక్తాయికకు, ఆమె బాధపడుతుంటే అజగండ గారు వచ్చి ముక్తాయిక బాధపడుతుంటే అల్లం ప్రభుదేవులు గారు వచ్చి సంజాయిస్తారు. అట్లా కాదు ఇట్లా అని చెప్పేసి సంజాయిస్తారు. అది ఎట్లా అంటే నెక్స్ట్ చెప్తా. అయితే ఇక్కడ మీరు ఆలోచించాలి, ప్రభుదేవులు గారితో సంభాషణ అంటే చాలా ఆలోచించదగ్గ విషయం. అల్లం ప్రభుదేవులతో ఎవరు వాదించడానికి చాలా కష్టం. అట్లాంటి అల్లం ప్రభుదేవులు గారితో సంభాషణ ఎలా ఉండాలంటే చాలా ఎగ్జాంపుల్గా మన సిద్ధరామ శరణుడికి వడ్డ సిద్ధరామ అని పిలిచి సిద్ధరామునికి జ్ఞానోదయం చేసి అనుభవ మంటపానికి తీసుకొస్తారు మన అల్లం ప్రభుదేవులు. అదేవిధంగా అల్లం ప్రభుదేవులు అక్క మహాదేవి గారిని కూడా దిగంబరిగా వచ్చినప్పుడు తనకు అనేక ప్రశ్నలు వేసి తన మాటలకు అనేక ప్రశ్నలు వేసి సమాధానం చెప్పిన తర్వాతనే మహాదేవి గారిని అక్కడ అనుభవ మంటపంలోనికి రావడానికి లోపల రావడానికి పర్మిషన్ ఇస్తారు. అట్లా ప్రవేశం కల్పిస్తారని మా అందరికీ తెలుసు. అదేవిధంగా మహామణికి వచ్చినప్పుడు ప్రభు గారు హడపద అప్పన్న గారికి జరిగిన సంభాషణ కూడా మనందరికీ తెలుసు. సో నెక్స్ట్ ప్రవచనంలో అల్లం ప్రభుదేవుడు మరియు ముక్తాయిక గారి మధ్యన ఎలా వాళ్ళ సంభాషణ ఎలా జరిగింది అనేది వచన రూపంలో ఉంటాయి. అప్పుడు ఏ విధంగా జరిగిందనేది తెలుసుకుందాము. ఈ సభాముఖంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మరియు సమస్త శరణు బంధాలకి ఉగాది పండుగ అల్లం ప్రభుదేవుల జయంతి యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ జై గురు. ఓం శ్రీ గురు బసవలింగాయ నమః. ఆత్మీయ శరణు బంధువులారా, ఇంతవరకు మనం సహోదరి శ్రీమతి శిల్పా మఠపతి గారి ద్వారా ఆదర్శ అన్నా చెల్లెళ్ళు అని మనమంతా కీర్తించే అజగండ ముక్తాయిక జీవిత విశేషాలు, వారి మధ్య ఎలాంటి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి, వారు లౌకిక దృష్టిలో అన్నా చెల్లెళ్ళు అయితే అలౌకిక దృష్టిలో గురు శిష్యులు అనే విషయాన్ని ఎంతో చక్కగా వారు వివరించారు. వారికి మనందరి తరఫున కృతజ్ఞతలు, ధన్యవాదాలు.